హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజైతే మీరు నా రిటర్న్ జర్నీ అయితే చూసేదిరు. కానీ బేగంపేట నుంచి కాకినాడ ఎంత ట్రాఫిక్ ఉందండి. సండే అయినా కానీ ట్రాఫిక్ మాత్రం అక్కడ అస్సలు ఎంత ఎక్కువ ఉందంటే క్లైమేట్ ఒకటి అస్తమాన వర్షమేనండి. కానీ మేము ఎలాగోలాగా మా పనులన్నీ ముగించుకొని మొత్తానికి కాకినాడ అయితే బయలుదేరిపోయాం. టికెట్స్ అయితే తత్కాల్లో బుక్ చేసుకున్నాము, బాగానే దొరికినాయండి. ఇవన్నీ అక్కడ ఏరియా అన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి దారిలో ఇది బేగంపేటకి దగ్గర అన్నమాట. మా మామయ్య గారి హౌస్ బేగంపేటకి చాలా దగ్గర. సో ఆ స్టేషన్లోనే మేము ఎక్కుతామట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. అది ఏంటంటే మెయిన్ మనకి దసరా కదా, అందరూ అక్కడికి ఇక్కడికి వెళ్తాం, పర్చేస్ చేయడం అన్నీ అవేనండి. చూడండి ఎంత పెద్ద సిటీయో కదా, ఎంత జనం ఉన్నారో. హాలిడేస్ కానీ అటు వెళ్తున్నారు, మళ్ళీ అటు వెళ్ళిపోతారు కదా అనుకుంటున్నాం. లేదా అటు నుంచి ఇటు వస్తున్నారండి. ఇవన్నీ చూడడానికి ఇంతకు ముందులాగా ఎక్కడ పడితే అక్కడ అలా ఉండిపోవట్లేదండి. అన్నీ కవర్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు అన్నమాట. కొత్త కొత్త ప్లేస్లు ఏంటి, కొత్త కొత్త టేస్ట్లు ఏంటి, అవన్నీ చూస్తున్నారు. సో అందుకని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఖాళీగా ఉంటుంది అని. ప్రతి చోట రష్గానే ఉంటుంది. మేమైతే మాకు ఎలాగోలాగా టికెట్స్ దొరికినాయండి, స్టార్ట్ అయిపోయాము. దగ్గరికైతే స్టేషన్ దగ్గరికి ఇంకొక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. ఈలోగా మీరు ఈ సిటీ చూడండి. అక్కడక్కడే తీసామన్నమాట, మొత్తం అంతా కవర్ చేయకపోవడం. ఇది ఒక మెట్రో స్టేషన్ అండి. ఇలా అక్కడ పడితే అక్కడ మెట్రో స్టేషన్స్ అయితే హైదరాబాద్లో అందరికీ తెలిసిందే అనుకోండి. నేను మామూలుగా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఇది దగ్గరలో ఒక టెంపుల్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో చాలా పెద్ద టెంపుల్ అండి. ఎప్పుడు జనం ఎక్కువ ఉంటారు ఫ్లోగా. సండే మూలన కొంచెం తగ్గారు అని అంటున్నారు, లేకపోతే మేము ఇక్కడే సెట్ అయిపోద్ది అన్నమాట. కానీ చాలా చాలా కష్టమండి. మీరు జర్నీలో ఏదన్నా అనుకున్నప్పుడు సండేస్ సాటర్డేస్ అవన్నీ చూసుకోండి. చూడండి, కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి మాకు ట్రాఫిక్ అది లేకుండా బాగానే వెళ్ళిపోయామన్నమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేషన్ చేశారో. మీకు ఇంకా నేను బతుకమ్మదే కూడా చూపిద్దాం అనుకున్నాను, నేను చేసే టయానికి అది అవ్వలేదండి. ఈరోజు అయితే ఉందంట, కవర్ చేయలేదన్నమాట. సరే, ఇక్కడ చూసారా, ఇది బేగంపేట స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇది బయట అంతా సీనరీ అన్నమాట. చాలా బాగా చేశారండి డెవలప్మెంట్. మేము ఒక 1 ఇయర్ నుంచి ప్రతిసారి వస్తున్నాం కాబట్టి ఎలా డెవలప్ అయిందో మాకైతే క్లియర్గా తెలిసిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. స్టేషన్ కూడా చాలా చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్, ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. మాకు A2 వచ్చింది, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమీ తీసుకోవడం కూడా లేదు. స్నాక్స్ అవి మా అత్తయ్య సెట్ చేసి ఇచ్చేశారు. సో అవి ప్యాక్ చేసేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఏం కొనుక్కోవడానికి అవకాశం ఏం లేదు. ఇక్కడ అలా అందరూ వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మాకు ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోదాం అన్నాను. ఇలా లోపలికి కూడా ఇలా పెట్టారండి మనకి. చూసారా, ట్రైన్స్ వచ్చి వెళ్ళి అలా వస్తూనే ఉన్నాయండి, వెళ్తూనే ఉన్నాయి. ఈలోగా నేను ఒక స్నాప్ అయితే దిగేసాను, పక్క అయితే వేసేసుకున్నాను. ట్రైన్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.